ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ ఆదర్శ్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్య జెస్సికాను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జెస్సికా నర్సుగా పనిచేస్తుండగా ఆమె భర్త సురేష్ క్యాబ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలు, అనుమానాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఈ దంపతులు ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న సురేష్, జెస్సికా ఘటన అనంతరం నిందితుడు సురేష్ అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన ప్రారంభించారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో ఆదర్శ్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్య జెస్సికాను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అప్డేట్స్ ఏంటి? అయితే ఉప్పల్ పిఎస్ పరిధిలోని యొక్క చిల్కాన్ నగర్ లోని ఒక ప్రభుత్వ ఆదర్శ్ నగర్ లో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. అయితే భార్యపై అనుమానంతో భార్య జెస్సికాను హత్య చేశాడు భర్త సురేష్. అయితే ఆమె జెస్సికా ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. అయితే సురేష్ మాత్రం క్యాబ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్యపై చాలా రోజులు అనుమానంతోనే ఒక దాడికి కూడా అంటే ఇలా హత్య చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ సురేష్ పరారులో ఉన్నారు. అయితే గత 4 సంవత్సరాలుగా ఆదర్శ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. సురేష్ హత్య చేసిన తర్వాత పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి హత్యకు గల ఇంకా కారణాలపైన ఆరా తీస్తున్నాము. సో త్వరలో సురేష్ పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి ఇటు ఉప్పల్ పోలీసులు కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.